గర్భఫలం కొరకే ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 127వ కీర్తనలో మీరు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతులను చేతిలో బాణముల వంటి వారని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా ప్రభువా. 128వ కీర్తనలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని అయ్యా మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ దంపతులైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధులు. వారి నాయన గొప్ప సంతానాన్ని ఇచ్చి నీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభా. సంఘంలోనూ సమాజంలోనూ నాయన మంచి బిడ్డలు గల తల్లిదండ్రులుగా వారసులుగా వాళ్ళకి అనుగ్రహించండి నాయన. మీ కృప లేనిది ఏం చేయలేము ప్రభా. మీ కృపతో ప్రతి దంపతులను ఆశీర్వదించి గర్భఫలాన్ని దయచేయమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసు నామం ద్వారా అడిగి వేడుకుని పొంది ఉన్నారని నమ్ముతున్నాను పరమ తండ్రి. ఆమెన్.